సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో నిజంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టణంలోని 11వ వార్డులో ఉన్నాం. ఇక్కడ 11వ వార్డులో ప్రధాన పార్టీ అభ్యర్థుల నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఇందులో ప్రజల మద్దతు అసలు ఎవరికి ఉంది, ఎవరికి ఓటు వేస్తారు, ఎవరిని గెలిపిస్తారన్న విషయాన్ని ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. అమ్మా ఏం పేరు మీ పేరు? గాజుల సప్న. ఏం చేస్తారు, ఏం పని చేస్తారు? వీడిలు చేస్తారు. మరి ఓట్లు వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మరి ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? కారు గుర్తు. ఎవరు ఇక్కడ కారు గుర్తు నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఒగ్గు రాజేశం. ఏం చేసిండు ఇంతకుముందు ఒగ్గు రాజేశం? అసలు ఆయనకి ఎందుకు వేస్తారు? మోరు లేవు, గాటాలు లేవు, నల్లలు లేవు. ఆ నల్లలు అయినాయి, నీళ్ళు అయినాయి, అందరికి సప్లై చేసిండు. మా బిడ్డకి డబల్ బెడ్రూమ్ కూడా వచ్చింది. అప్పుడు మా బిడ్డకి ఇల్లు లేకుంటే, దాని పరిస్థితి మంచిగా లేకుంటే దానికి డబల్ బెడ్రూమ్ కూడా ఇప్పించిండు. మస్తు మందికి ఇప్పించిండు. అట్లా కొంచెం మందికే ఇప్పించిండు. మీకు ఒక్కరికే కాదు? మాకు ఒక్కరికే కాదు, మస్తు మందికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ డబల్ బెడ్రూమ్ కూడా ఇప్పించండి అందరికి ముందట వాడి. ఏముండే అంటే వాటిలో ఏం సమస్యలు ఉన్నాయి ఎక్కువ? ఇప్పుడు నీళ్లు లేకుండే, మోర్లు లేకుండే, గటార్లు లేకుండే, మస్తు మందికి నీళ్ళ ఇబ్బంది బాగుండే. నీళ్ళు ఇబ్బంది అయితే ఇప్పుడు లేదు. ఆయన వచ్చి నుంచి అయితే అన్ని మంచిగా చేసింది. మరి ఇతర కూడా చేసింది. అందరు చేసారు. అంటే ఇతర పార్టీల నుంచి కూడా పోటీ చేస్తారు. అంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి అంటేనే పెద్ద ఎత్తున అమౌంట్ కానీ డబ్బులు మధ్య ఒకటి ఇచ్చే అంటే ప్రలోభ పెడతారు. మరి ఆ తర్వాత మీరు ఒగ్గు రాజేశ్వరిని మర్చిపోరంటారా? మర్చిపోరు. ఖచ్చితంగా ఏ గుర్తు మీది? మరి కారు గుర్తు. చెప్పండి అమ్మా. మనతో పాటు కూడా ఒక మహిళ ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా మీ పేరు ఏం పేరమ్మా? వాణి. ఏం చేస్తారు మీరు? మరి ఎన్నికలు వచ్చినాయి, మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఎవరికి ఓటేస్తారు? మరి వాళ్ళకేస్తాం. ఇటు వారికి వేసినాము, మంచిగా చేసిండ్రు. ఇప్పుడు కూడా ఆయనకే గెలిపించుకుంటాం. మళ్ళీ మాకు ఏమన్నా అవసరాలు ఉన్నా కూడా ఆయన అడిగి చేయించుకునే అంత సత్తా మాకుంది, చేసే అంత సత్తా ఆయనకున్నది. అంటే ఇతర పార్టీల మీద నమ్మకం లేదా? వేరే వారు కూడా పోటీ చేస్తారు కదా. ఇరువారికి పార్టీలతో మాకు సంబంధం లేదు. ఈయనతో మాకు సంబంధం, ఈయననే గెలిపించుకుంటాం, ఈయననే అడుక్కుంటాం మేము అంతే. ఎంత ఇరువారికి మాకు ఇక్కడ నీళ్లు లేకుండే, ఇక్కడ బోర్ వేపించిండు. మంచి నీళ్ళకి ఇబ్బంది బాగుండే, అక్కడికి ఏరి బల్లె పోయి తీసుకొచ్చుకుందాము. ఉప్పు నీళ్ళ కంటే ఉండే కానీ తాగేందుకు ఇబ్బంది అయితే అందరం అడుగుతూ ఇక్కడ వేపించింది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి గల్లికి వేపించుకుంటూ వచ్చింది, వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దని. అట్లా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా రాత్రి పాలనుకుంటే అచ్చుకుంటూ చూసుకుంటే ఏ అవసరం ఉన్నా పిలిచినా కూడా వచ్చి అందరి సమస్యలు తెలుసుకొని అందరి అవసరాలు తీర్చిండు. ఇప్పుడు కూడా ఆయనే గెలిపించుకుంటాం, మళ్ళీ ఆయన మేము అడుక్కుంటాము ఏమేమి అవసరాలు కావాలన్నా. అంటే ఒగ్గు రాజేశం ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి నిధులు వస్తాయా? మరి అంటే తీసుకొస్తాడని నమ్మకం ఉందా మీకు? ఒక 2 ఏళ్ళు అయితే అయినది అయిపోతుంది కదా. 2 ఏళ్ళు అయితే అయినది అయిపోయినాక ఇంకా 3 ఏళ్ళు అయితే మనది ఉంటుంది కదా. అప్పుడు మేము అప్పుడు వేయించుకుంటాం. అది వరదకైతే ఓపిక పడతాం. 3 ఏళ్ళ నుంచి ఓపిక పట్టినాం, ఇంకా 2 ఏళ్ళు ఓపిక పడతాం. అంటే ఇక 2 ఏళ్ళే ఇది కాంగ్రెస్ ఉంటుంది అంటారు. 2 ఏళ్ళు అయిపోయినాక మాకు మళ్ళీ కేసీఆర్ వస్తే మేము ఈ ఉగ్రసేవను మాట్లాడి మేము ముందట ఉంచుకొని మేము ఆయన వెంబడి ఏటంటే అటు పోతాం, చేపించుకుంటాం. కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటారా? పక్క వస్తుంది. ఆయన వస్తేనే మొత్తం ఆయన పెట్టిన భిక్షనే మాకు. ఆయన వచ్చినాకనే కదా మాకు కిట్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఈ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, 2000 పింఛన్. అంత ముందుకు 200 ఉండి ఇప్పుడు 2000 పింఛన్ వచ్చింది. అన్ని ఆయన ఉన్నప్పుడే. ఆడవాళ్లకు 13,000, మగవాళ్లకు 12,000 డెలివరీ అయినప్పుడు కేసీఆర్ కిట్లు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు గెలిపించుకుంటాం. మళ్ళీ మేము ఇప్పుడు మాకు మళ్ళీ గెలితే మళ్ళీ మాకు అవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ బంద్ అయినాయి. ఏం చెప్తారంటే ఇంకా వేరే మహిళలు అంటే మీతో ఉండేటోళ్ళు, మీ తోబుట్టులు వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారు? అంటే ఒగ్గు రాజేశ్వరికి వేస్తా అంటారా? అందరు ఎత్తారు. ఆయనైతే మర్చిపోరు. ఇప్పుడు ఏదో మొన్న ఎట్లా మారిందో కానీ మొన్న కూడా మేము వేయలేము, ఎక్కడో లేసి ఆయన గెలిచిండు అట్లా. ఓకే.